बोलो हरिनाम संकीर्तन की।
వాళ్ళంతా అడుగుతారు. అప్పుడు ఆయన చెబుతాడు, ఈ మానవ జాతికి భగవంతుడిని వెతకడం, భగవంతుడిని పొందడం ఇది పరమ ఉద్దేశంగా ఉండాలి. అది కానట్లయితే వ్యక్తి సుఖాన్ని కానీ సంతృష్టిని కానీ పొందలేడు, జీవిత ఉద్దేశాన్ని పూర్తి చేసుకోలేడు. అంటే మనం ఒక రకమైనటువంటి సుఖాన్ని మనం పొందుతూ ఉండొచ్చు, కానీ ఆయన చెప్పేది భగవంతుడిని పొందినట్లయితే లేదా భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే మీకు అమితమైనటువంటి సుఖం శరీరం ద్వారా కూడా, అంటే దాని కెపాసిటీ దానికి 100 అయినట్లయితే దానిలో మనం 10,000 పెడతామని చూస్తే అది తట్టుకోలేదు. ఇలా ఆనందం ఈ శరీరం ద్వారా మనం ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కానీ మనం ఎవరైతే భగవంతుడిని తెలుసుకుని ఆయనతో సంబంధం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అమితమైనటువంటి ఆనందం. అది రోజంతా జీవిత పర్యంతం అయినా కూడా మీరు ఇంకా 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 దాన్ని పొందాలని. దాన్నే చైతన్య మహాప్రభుల వారి శబ్దంలో చైతన్య మహాప్రభు శాస్త్రాల ఆధారంగా కలియుగంలో ఆయన కృష్ణుడి అవతారం. కృష్ణుడు భగవద్గీతలో అంటున్నారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే. నేను ప్రతి యుగంలో మనుషులు చేపట్టవలసిన ధర్మాన్ని స్థాపించడం కోసం నేను అవతరిస్తూ ఉంటాను. కాబట్టి కలికాలంలో మనుషుల్లాగా బతకాలంటే ఏది తప్పనిసరిగా చేయాలా? హరినామ సంకీర్తన, కలవత హరికీర్తన. చైతన్య మహాప్రభులు వారు వచ్చి ఈ కలికాలంలో ఆయన భగవన్నామ సంకీర్తన చేసి ఈ మనుషులందరికీ స్పృహని కలిగించి ఆయన వాడిని సన్మార్గంలో పెట్టాను.
కాబట్టి ఈ భగవన్నామ సంకీర్తన మనం 24 గంటలు ఉండేటువంటి జీవిత పర్యంతం ఉండేటువంటి అయినా కూడా మనం ఇంకా కావాలా అనేటువంటి ఇది ఆయన శబ్దాల్లో ఒక శ్లోకం ఉంది. దానిలో ఆయన అంటాడు, మనం కృష్ణనామ సంకీర్తన చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఆనందం యొక్క లక్షణం ఏంటి? చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని అంటాడు. ఈ ఫలానా ఆ పైన చెప్పినటువంటి లక్షణాలని మనిషి కలిగించేటువంటి కృష్ణనామ సంకీర్తనకి సర్వదా జయకారాలు. ఇక్కడ కృష్ణ చూడడానికి నామ సంకీర్తన అనేటువంటిది సింపుల్ ఎఫైర్ లాగా కనిపించిన ఆయన చూస్తున్నాడు దీని పరిణామాలేంటి. భగవన్ నామ సంకీర్తన చేయడం వల్ల మనిషి ఎలాంటి లాభాలను పొందుతాడు. శ్లోకాలు ఎన్నో క్లాజెస్లో అసలు ఆయన అంటున్నాడు, చేత్తో దర్పణ మార్జనం. ఎంతోమంది సిగరెట్లు వదిలిపెట్టాలని, సారాయి వదిలిపెట్టాలని, వాళ్ళకు ఉండేటువంటి కోపాన్ని తగ్గించుకోవాలని, లేదా వాళ్ళు ఇంకా మంచి అలవాట్లను పెంచుకోవాలని. కానీ మనం చూస్తాం మన మనస్సు మనం అనుకున్నట్టుగా మనకి సహకరించదు. ప్రతి ఒక్కరు కూడా మనం పెద్ద వ్యక్తుల బయోగ్రఫీలు చదివినప్పుడు మనం ఎంత ఇన్స్పైర్ అవుతాం. నేను కూడా అలాంటి వ్యక్తిని అయితే ఎంత బాగుంటుంది, నేను కూడా అలాంటి వ్యక్తిని అవ్వాలా. కానీ మనం ఎన్నో లిమిటేషన్స్, మన మనస్సు దానికి ఉండేటువంటి పాత అలవాట్లు, పాత ఆలోచనలు మనల్ని ముందుకెళ్ళని సంఖ్యలు పడినట్టుగా చైతన్య మహాప్రభువు గారు ఈ సమస్యకి సమాధానంగా ఆయన కృష్ణనామ సంకీర్తనని ప్రస్తుతం చేస్తున్నాడు. ఎవరైతే కృష్ణనామ సంకీర్తన చేస్తారో చేతో దర్పణ మార్జనం, అటువంటి వాళ్ళు వాళ్ళ హృదయంలో అవాంఛనీయమైనటువంటి ఆలోచనని వాళ్ళు సులభంగా తుడిచివేయగలుగుతారు. చేతో దర్పణ మార్జనం అంటే మనం అందరి మీద ఏమైనా మట్టి పడినట్లయితే అది తొడవడం పెద్ద కష్టమేం కాదు. గుడ్డల మీద ఇంటి మరకలు పడితే గట్టిగా మనం కలిపి తీసుకురాసి, కానీ అందరి మీద మట్టి పడితే గుడ్డ తీసుకుని వెంటనే ఇట్ ఈస్ నాట్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. తత్కాలం మనం దాన్ని శుభ్రం చేయొచ్చు. ఎవరైతే కృష్ణనామ సంకీర్తనని ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు చాలా కష్టమైనటువంటి, అంటే తెలుగులో కూడా సామెత ఉంది, పుట్టిన బుద్ధి ఎప్పుడొకరుతుంది. అంటే నిజానికి ఏ వ్యక్తి ఎటువంటి స్వభావంతో పుట్టాడో చనిపోయేదాకా బహుశా ఆ స్వభావాన్ని మార్చుకోవడం కష్టమైంది. మెడికల్ సైన్స్లో కూడా చెబుతూ ఉంటారు, ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్, మన జీవితంలో 15 ఏళ్ళ వయసు దాకా ఏ వయసులో మనకి ఏం నేర్చుకోవాలో తెలియదు. పరిస్థితుల ప్రభావంలో ఎటువంటి వ్యక్తుల మధ్యలో మనం బతుకుతామో ఆటోమేటిక్గా మనకి తర్వాత మనం బాధపడుతూ ఉంటాం. మన తల్లిదండ్రులు మాకు ఇటువంటి అలవాటు తెలియదు, మనకి అటువంటి పరిస్థితులు మన జన్మ కలగలేదు. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, మన చరిత్ర నిర్మాణం చేసేటువంటి వయసులో మనకి తెలియకుండానే గడిచిపోతుంది. దెన్ క్యారెక్టర్ ప్రొఫైల్ మనం ఒక వ్యక్తిగా అప్పుడు మనకు ఎంతో కష్టంలాగా అనిపిస్తుంది మారడం. కానీ ఆయన చెబుతున్నాను, చేత్తో దర్పణం మాధ్యమం, ఏ రకంగా అందాన్ని తొడవడం చాలా సులభం. ఆ రకంగా ఈ పెంకి మనస్సుని
సహజంగా మనుషులందరూ ఒప్పుకుంటూ ఉంటారు, వ్యక్తుల స్వభావాలు మారడం కష్టమే అని చెప్పి. కానీ ఎవరైతే కృష్ణనామ సంకీర్తన చేస్తారో సులభంగా వాళ్ళ స్వభావాన్ని మార్చుకోగలుగుతారు. చేతో దర్పణం మారడం ఇది మొదటి లాభం. అంటే మనం అప్పుడప్పుడు ఈ భజనలు కీర్తనలు చూసి మేము కూడా అనుకునేవాళ్ళం. నేను చెప్పినట్టు నేను తిరుపతిలోనే చదువుతున్నది, అక్కడ గోవింద గోవింద అని వెళ్తూ ఉండేవాడు. నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంత ఆధ్యాత్మికత, ఇంకా భగవద్గీతలు చదవడం ఇంత ఇదేం లేదు. అప్పుడు మేము అనుకుంటూ ఉన్నాడు వీళ్ళంతా ఏం చేయడం చేత కాక వీళ్ళు గోవింద గోవింద ఆడ తిరుగుతున్నారే, వీళ్ళకి తెలియదు ఎండీలో లేదా డబ్బు సంపాదించేటువంటి లేక తిరుగుతున్నారు. కానీ సమయంతో పాటు మెల్లిమెల్లిగా మాకు వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి సమాధానాలు వెతుకుతూ ఫైనల్గా గురువు గారికి గీత జ్ఞానం కలిగి మళ్ళీ అధ్యయనం చేయడానికి అప్పుడు తెలిసింది. ఎవరైతే పూర్వజన్మల్లో భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఎవరైతే పూర్వజన్మల్లో నానా రకాలైనటువంటి తపస్సులు చేసి ఉంటారో, వేదాలన్నింటినీ అధ్యయనం చేసి ఉంటారో, ఎవరైతే అన్ని తీర్థయాత్రలు పుణ్య నదుల్లో స్నానాలు చేసి ఉంటారో, ఎవరైతే వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు సత్య ప్రవర్తనని పాటించి ఉంటారో అటువంటి వాళ్ళకి అనేక జన్మల ఈ అనుభవాల ఫలితంగా కృష్ణనామంలో వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. చాలా కఠినమైన పని కృష్ణనామాన్ని మనం జపం చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు, ఎవడు ఆయన శరణాన్ని పొందుతాడు. బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. సూపర్లేటివ్ వర్డ్స్. బహూనాం జన్మనాం అంటే ఎన్నో జన్మల ఆఖరి తర్వాత జ్ఞానవాన్ పూర్తిగా జ్ఞానం కలిగినటువంటి మాం ప్రపంచతే, అతను నన్ను శరణం పొందుతాడు. దాని సందర్భంలో ప్రభుపాదులు వారు అంటారు, రెండు మార్గాలు. మనం అనేక జన్మలు మనకు తోచిన విధంగా మన తెలివితేటల అనుసారంగా మనం జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఆఖరిలో మెల్లిమెల్లి అంటే మెట్లు ఎక్కాలి, మెల్లిమెల్లి ఆఖరిలో మనకి భగవద్గీత అవసరం ఉంది, కృష్ణ అవసరం ఉంది అనేక, లేదా మనకి అంత తెలివితేటలు ఇవన్నీ లేవు. కానీ ఇట్లా మాలాంటి వాళ్ళు చెప్పడం విని మీరు కృష్ణనామాన్ని స్వీకరించినట్లయితే వెంటనే మీరు ఆ యోగ్యతని మీరు చేరుకోగలుగుతారు, పొందగలుగుతారు. దాన్ని వెతికి ఆఖరిలో కృష్ణుడి సాహచర్యాన్ని చేసే యోగ్యతను మీరు పొందడానికి తయారవచ్చు. లేదా మనకి యోగ్యత ఏం లేదు, కృష్ణనామాన్ని మనం తీసుకోవడం ప్రారంభిస్తే తొందరగా మనలో మార్పులు వచ్చి మనం యోగ్యతను పొందగలుగుతాం. అదే చేత్తో దర్పణ మాధ్యమం మొట్టమొదటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ మెర్సీ. ఆ భగవాన్ నామాన్ని జపం చేస్తే మొట్టమొదటి మన హృదయంలో ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్, మనం ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేస్తాం, వాదాలు చేస్తాం, అయితే నా అభిప్రాయం ఇది, నేను ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటాను. ఈ సందర్భంలో మనం ఒక ఆయనతో మీరు ఆనందాన్ని పొందాలంటే మీరు కృష్ణనామాన్ని మీరు సేవనం చేయండి అంటే ఆయన వాదించడం ప్రారంభించాను. మీకు ఈ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది కాబట్టి మీరు ఇది లైక్ చేస్తున్నారు. కొంతమంది మరో దానిలో ఆనందం దొరుకుతుంది, మరొకటి ఇంకో పని చేయడంలో ఆనందం దొరుకుతుంది. ఈ ఆనందం అనేది అందరికీ ఒకే రకంగా వస్తుందని చెప్పలేను కదా అని ఆయన అంటున్నాడు. అంటే నాన్న అది నిజం. మనం ఈ శరీర ప్రభావంలో ఉన్నంత వరకు, ఈ మనస్సు ప్రభావంలో ఉన్నంత వరకు మన శరీరాలన్నీ వేరువేరు రకాలుగా పనిచేస్తున్నాయి, మన మనస్సు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి మన ఆనందం నాకు ఏది ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ మనస్సు శరీరాన్ని మనం అధిగమించి మనం ఆత్మను తెలుసుకోగలుగుతాం, అప్పుడు అందరి ఆనందం కూడా ఒకలాగే ఉంటుందండి.
వేరు శరీరాలు కాబట్టి వేరు ఆనందాలు, వేరు మనసులు కాబట్టి వేరు ఆలోచనలు. కానీ ఈ రెండింటికి దాటినట్లయితే ఆత్మ మనందరికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, మనమంతా ఆత్మ స్వరూపము. అక్కడ అందరికీ ఆనందం ఒకలాగే కలుగుతుంది. కాబట్టి అన్నాడు, ఎవరైతే కృష్ణనామాన్ని కాకుండా ఎవరైతే మేము ఆనందంగానే ఉన్నామో, ఇది మా పద్ధతిది, మీరు ఆ పరిస్థితుల్లో ఒప్పుకోకపోవచ్చు మమ్మల్ని. కానీ మీకు తెలిసి ఈయనకి టైం పడుతుంది, ఈయనకి అర్థం చేసుకోవడానికి తయారుగా లేదు. మెల్లిమెల్లిగా చూసి కొంతకాలానికి ఇది సాటిస్ఫై చేయటం లేదు నన్ను, టెంపరీగా ఏదైనా విషయాన్ని కొంతకాలం తర్వాత మళ్ళీ మొహం పడుతుంది. అదంటే ఇంకోటి జీవితంలో మన అందరూ ఇవన్నీ చూస్తూనే ఉంటాం. దాన్నే వేదాంతంలో యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్, అది మైండ్ నేచర్ అంటే. యాక్సెప్టెన్స్, రిజెక్షన్, మనకున్నదాన్ని మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం, ఇంకోటి ఏదో కావాలంటాం, అది దొరికేదాకా మళ్ళీ కష్టపడతాం, అది దొరికిన తర్వాత ఇది కూడా తనకి రదిపోయేది. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్. బట్ ఆయన అన్నాడు, మనం ఆత్మ ఆ లెవెల్ దాకా ఎదగనంత వరకు మనం యాక్సెప్టెన్స్, రిజెక్షన్. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదిగి మనం కృష్ణనామం దగ్గరికి వస్తాం, మనకి తెలుస్తుంది ఇంతకంటే మించినటువంటి సుఖం లేదు. భగవద్గీత 6వ అధ్యాయంలో కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే యోగాన్ని అభ్యాసం చేస్తారో, అంటే ఆత్మకి భగవంతుడితో ఉండే సంబంధాన్ని జాగృతం చేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేసి దాన్ని పొందుతారో వాళ్ళు, కృష్ణుడు అంటున్నాడు, అటువంటి వాళ్ళకి ఏ వస్తుంది జరుగుతున్నాం. మీకు ఇవన్నీ చెప్పడం ఉద్దేశం, చూడడానికి భగవన్నామం అనేటువంటిది అదే పని ప్రతిరోజు చేస్తూ ఉంటాము. కానీ దానివల్ల మనకు కలిగేటువంటి అనుభవము ప్రతిరోజు అలాగే ఉండదు. ఎందుకంటే మనం భగవంతుడితో ఆడుతున్నాము. అక్కడ భగవన్నామం ద్వారా మనకి అన్ని రకాలైనటువంటి రుచులు మనకి దొరుకుతాయి. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికంతతః యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఎవరైతే ఈ యోగంలో ప్రవేశిస్తారో వాళ్ళ అవస్థ ఏంటో చెబుతారు. యం లబ్ధ్వా చాపరం లాభం, ఎవరైతే ఈ లాభాన్ని పొందుతారో, ఆధ్యాత్మిక లాభాన్ని, మన్యతే నాధికంతతః, అటువంటి వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ప్రపంచంలో ఇటువంటి సుఖం, ఇంతకంటే మించిన సుఖం మరొకటి ఉండకూడదు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఆనందం మనకు ప్రతిరోజు దొరుకుతుంటే బయటంతా కూడా ఆగిపోతూ ఉంటుంది. ఏ సుఖాన్ని మనకు తెలుసుకోండి, ఇది నిజమైనటువంటి ఆనంద అవస్థ. ఎంలత్వా చాపరం లాభం అంటే నాధికంతత, ఎందుకంటే అధికమైనటువంటి సుఖం మరొకటి. యస్మిన్ స్థితేన దుఃఖేన, ఎవరైనా ఆ స్థితిలో చేరుకున్నట్లయితే దుఃఖేనా గురునాపి, భయంకరమైనటువంటి దుఃఖాలు వచ్చినా కూడా, అంటే ఈ శరీరానికి మన కంట్రోల్లో లేదు కదా, పరిస్థితులు ఎప్పుడే అవుతుంది, ఎలాంటి పరిస్థితులు పుట్టుకొస్తాయి అని అంటున్నాడు. యస్మిన్ స్థితేన దుఃఖేనా గురునాపి, గురువు అంటే భయంకరమైనటువంటి దుఃఖాలు కలిగినా కూడా నా విచారణ ఇదేం పట్టింపు ఉండదు. ఏ రకంగా ఒక వ్యక్తి మీద ఏదో వాళ్తే మనకేం పట్టింపు ఉండదు. అట్లా ప్రపంచంలో ఎటువంటి కష్టం కలిగినా కూడా యోగావస్థలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం పట్టింపు ఉండదు. అంటే అటువంటి దివ్య స్థితి, అటువంటి ఉన్మాదం లాంటి ఆనందంలో ఉండడం వల్ల అతనికి కలిగేటువంటి కాళ్ళు నరికేసిన, కళ్ళు పోయినా, క్యాన్సర్ రోగం పెట్టినా చూస్తున్నాయి భక్తుల్లో. అంటే రామకృష్ణ గొంతు థ్రోట్ క్యాన్సర్ సార్ ఆయన కూడా పట్టింపు లేకుండా నేను అంత సూపర్ వోల్టేజ్, అంత ఆనందంగా ఈ దుఃఖాన్ని వాళ్ళని తాకలేదు.
బట్ ఎవరు ఇటువంటి ఆనందాన్ని కోరుకోరు, అందరూ కోరుకుంటారు కదా. బట్ ఆ తర్వాత ఒకసారి నేను అమెరికాలో ఉంటూ వాళ్ళు పంపించారు చదువుకోవడానికి, డబ్బు సంపాదించారు. కానీ మాకు సూపర్ వోల్టేజ్ ఈ అవకాశం మాకు కలిగింది, సూపర్ కాన్షియస్నెస్. కొద్దిగా తొందరగా ఆలోచనలు ఇంట్రెస్ట్లు మారాయి. మరి ఇంటికి లెటర్ రాసేటప్పుడు హరే కృష్ణ అని చెప్పి లెటర్ రాయాలి, హరే కృష్ణ చేయడం. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, వీడు 26 ఏళ్ళ దాకా ఇండియాలో ఉంటే ఎప్పుడు ఇట్లా మందిరాలకి రెగ్యులర్గా వెళ్ళడం కానీ భగవద్గీత జరిగింది, అమెరికా జరిగింది హరే కృష్ణ అయింది అని చెప్పి ఆయన మా ఫాదర్ నాకు రాసినారు, నువ్వు పొరపాటు పడి హరే కృష్ణుడు పోమాక ఇట్లా కొంతమంది కుర్రాళ్ళు అనిపిస్తున్నాను ఇండియాలో నేను హైదరాబాద్ చూసింటాను. వాళ్ళు ఒకసారి దానిలో వెళ్ళారంటే మళ్ళీ బయటపడడం జాగ్రత్తగా ఉంది అంటే ఆయన నెగిటివ్గా చెప్తున్నాడు దాన్ని. దీనిలో ఒకసారి ఎదుర్కొన్నావు అంటే నువ్వు బయటపడలేవు, ఇట్లాంటి దాన్ని పోమాట. ఆయన దానిలోకి వెళ్ళి దానిలో ఎందుకు జనాలు దానిలోనే ఉండాలంటున్నారు కదా, ఇప్పుడు ఆలోచిస్తానే అదేదో మంచిది కాదు, నువ్వు ఇరుక్కున్నట్టుగా అవుతుంది పోమాట. కానీ మేము దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ చూస్తున్నాం కదా. అది నేను ఆయనకి రాసిన, మనం ఏదైనా ఇటువంటి సంస్థలకు వెళ్ళడం వల్ల మనకి నిద్ర అలవాట్లు లేకుండా, టెన్షన్ లేకుండా, వరీలు లేకుండా, మనలో మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం ఆనందంగా ఉంటుంటే ఎవరు ఆ మార్గాన్ని వదిలిపెట్టుకోవాలనుకుంటే. కాబట్టి ఆయన నెగిటివ్ ఏదో మంచి సంస్థ కాదు, జనాలు దీనిలో అంటే ఆయన ఈ సిద్ధంగా మాఫియా గ్రూప్ దూరంగా ఉండి ఆయన ఆలోచిస్తాను. తర్వాత మేము ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి మళ్ళీ మమ్మల్ని కలుసుకోవడానికి బాంబే మందిరానికి వచ్చి ఆయన 2 రోజులు ఉన్న తర్వాత మందిరంలో ఆయన అన్నాడు, ముందర తొందరపడి అన్నాడు, డాక్టర్గా పనిచేస్తే ఈ చీవుడు ఎగ్జామ్ చేసి 10 hours ఎగ్జామ్ చేసి ఈ రోగుల మధ్యలో ఉండే ఇక అందుకని నువ్వు దీన్ని తప్పించుకున్నాను బయటపడి నువ్వు హరే రామ హరే కృష్ణ యు ఆర్ టేకింగ్ ఈజీ లైఫ్ ఆయన అన్నాం, నువ్వు ఈజీ లైఫ్ వస్తుపోతున్నావు. కానీ తర్వాత నువ్వు ఈ డెసిషన్ తీసుకుని నువ్వు బాధపడుతున్నా ఆయన నాకు చెప్పినాను. ఎప్పుడైతే బాంబేలో వచ్చి 2 రోజులు మా మందిరంలో నన్ను తలుచుకోవడానికి వచ్చినాను, అప్పుడు ఆయన అన్నాడు, మిలిటరీ వాళ్ళు కూడా బస్సు ఈ రకంగా బతకరు, మిలిటరీలో కూడా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఏ చేస్తే చేయాల్సి వస్తుంది ఆఫీసర్స్, ఆ తర్వాత ఫ్రీ మీరు ఆఫ్ డ్యూటీ మీరు తాగుతున్నారా, మీరేం చేస్తున్నారు ఎవరు అడగలేదు. కానీ మీరు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చినట్లయితే 365 రోజులు జీవితంలో ఆఖరి రోజు దాకా ఏమి చేయాలి, చాలా టఫ్ లైఫ్. అందుకే ఆయన అన్నాడు, ముందర నేను ఈజీ లైఫ్ అని అట్లా అన్నాను, కానీ తెలివితేటలు కూడా ఉన్నాయి, నువ్వు ఇదే మంచిది అనుకుంటే నేషనల్ అప్పుడు ఉద్దేశం అంటే చెప్పడం ఉద్దేశం, మనం తెలియక ఎన్నో చోట్ల వెతుకుతూ అలసాట్లు పడుతున్నాము సుఖం కోసం. నిజానికి భగవద్గీతను మనం కొద్దిగా సీరియస్గా తీసుకుని దానిలో ఉండేటువంటి కొద్ది అధ్యాయాలని మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే మనం జన్మలు తిరిగి మనం విసిగెత్తి అక్కడ దొరకలా ఇక్కడ దొరకలా అనుకున్నా డైరెక్ట్గానే. అందుకే ఆ శ్లోకంలో ప్రభుపాదుల తాత్పర్యాన్ని రాస్తున్నాడు, ఎన్నో జన్మలు అనుభవం పండి జ్ఞానాన్ని పొందిన కృష్ణుడి దగ్గరికి వస్తారంటారు. అది తెలివితేటలు కదా, చిన్నగా కృష్ణుని స్వీకరించి చూడడం, దానివల్ల మనకి ఏం కలుగుతుందో. జనాలు వై దే ఆర్ నాట్ టెంప్టెడ్ టు డూ ఇట్ అండ్ సీ. కృష్ణ భక్తుడు రావడం వల్ల ఇది కలుగుతుందన్నాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం. చైతన్య మహాప్రభువు గారు చదువుతున్నాను, ఆ చేతో దర్పణ మార్గం అది అవుతుంది. భవ మహాదవాగ్ని నిర్వాపణం. మనం అనుకుంటాం ఎండాకాలంలో ఈ ఎండ వేడి భరించలేము, కానీ నిజానికి శాస్త్రాలు చెప్పబడుతుంది హృదయంలో కామాగ్ని.
ఎప్పుడైతే మన హృదయంలో వాసనలు కోరికలు ప్రపంచంలో వ్యక్తులు ఇంత కష్టపడి ఇన్ని అన్యాయం చేసి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి కోరికలు చంపుకోలేదు వాళ్ళు అంతే కదా. కోరుకుంటే దాన్ని ఏదో అని దాన్ని ఎంత కష్టపడాల్సి ఉంటుంది నేను కష్టపడతాను అన్నాడు. భవ మహాదవాగ్ని నిర్వాసనం. కానీ ఎవరైతే కృష్ణనామాన్ని జపం చేయడం ప్రారంభిస్తారో వాళ్ళు ఈ కోరికల్ని సులభంగా మార్చుకోగలుగుతారు. ఆ కోరికల కోసం జీవితాలు పాటు చేసుకోకుండా వాళ్ళు కోరికలను సులభంగా నామం జపం చేస్తుంటే హయ్యర్ టేస్ట్. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళిన రోజుల్లో హిప్పీ మూమెంట్ అనేది చాలా పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్. వాళ్ళు మామూలు జీవితాలు సంథింగ్ న్యూ, సంథింగ్ హై. అంటే అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళని టెంప్ట్ చేయడానికి ఇట్లా ఒక ప్రోగ్రాంలో ఆయన స్టే హై ఫర్ ఎవర్. మీరు సుఖం కోసం ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసిన ఎల్ఎస్కి కానీ డ్రగ్స్ అని అన్నారు. కానీ అది కొంత సమయం తర్వాత డ్రగ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత దాని ప్రభావం వల్ల దాని కౌంటర్ ఎఫెక్ట్స్ ఆ డ్రగ్ వల్ల కలిగేటువంటి రియాక్షన్స్ అని ఆయన వాళ్ళని టెంప్ట్ చేయడానికి పెద్ద పెట్టించడానికి ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం. మీరంతా నేను స్టే హై ఫర్ ఎవర్. యూ వాంట్ టు స్టే హై. కానీ మీకు అది దొరకటం లేదు. మా దగ్గరికి వెళ్ళి దాని దాకా చూపించగలిగాను. అప్పుడు వాళ్ళందరూ నేను కూర్చోబెట్టి దాన్ని కీర్తన చేయించాను. భక్తుల మధ్యలో కీర్తన వింటుంటే మెల్లిమెల్లిగా ఉంది, తొందరగా ఈ అనుభవం కలిగింది. ఈ రకమైన చాలామంది ఆశ్చర్యమైన 10 ఏళ్ల కాలంలో ఆయన 70 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్ళి ఆయన తర్వాత బతికి ఇంకో 12 ఏళ్ళు బతికారు. ఆ 10 ఏళ్ల కాలంలో ఆయన ప్రపంచం అంతా కూడా భగవద్గీతను అందజేసి కృష్ణనామాన్ని అది ఒక హౌస్ హోల్డ్ వర్డ్ ఇంటి పేర్లాగా తీసుకెళ్ళి ఆయన ప్రపంచం అంతా. దానికి ఆయన ఇటువంటి భగవన్నామం స్టే హై ఫర్ ఎవర్. వాళ్ళందరికీ అనుభవాలు మెల్లిమెల్లి వాళ్ళంతా భవ మహాదవాగ్ని నిర్వాపనం. మన హృదయంలో ఉండేటువంటి ఈ వాసనలు అగ్ని జ్వాలలు ఇది బయట ఎండల కంటే కూడా ప్రచండమైనటువంటిది. ఎప్పుడైతే ఈ వాసన ఈ అగ్ని ప్రజ్వలిస్తుందో వ్యక్తులు ఎటువంటి పాడు పనులు చేయడానికైనా ఎవరైనా కారణం. కాబట్టి దీన్ని చలార్చుకోవాలంటే ఆయన అంటున్నాను పరం విజయితే శ్రీకృష్ణ సంకీర్తనం, కృష్ణనామాన్ని సంకీర్తనం చేయండి. తర్వాత ఆయన శ్రేయ కైరవ చంద్రికా వితరణం. మనం ఎన్ని కూలర్లు పెట్టుకున్నా, ఎన్ని ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ చేసినా మనం చక్కటి బ్రీజ్ రాత్రి సమయంలో మనం బయట మేడ మీద పడుతున్నప్పుడు కలిగేటువంటి సుఖం, సరైనటువంటి మోతాదులో వాయువులు వీస్తూ చక్కటి శీతలమైనటువంటి మేనలు ఉంటే మనకి కంప్లీట్గా సాటిస్ఫై అవుతుంది. అరంగా అన్నాడు నిజానికి మనం ఈ కృష్ణనామ సంకీర్తన చేసినట్లయితే మనం ఇంకా అన్ని రకాలుగా మనం సాటిస్ఫై. తర్వాత ఆయన అన్నాడు విద్యా వధు జీవనం, లైఫ్ ఆఫ్ ఆల్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. వ్యక్తులు ఎన్నో నోములు వ్రతాలు ఎన్నో రకాలుగా పండగలని ఉత్సవాలని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ వాటన్నిటికీ కూడా గొప్పదైనటువంటిది రాణి గారి దాక్షిణ్యం. సో రాణి క్వీన్ ఈజ్ ది లీడర్ followed by many servant maids. You cannot compare a queen and a servant maid. అందరూ కూడా వ్యక్తులే, కానీ మీరు రాణి గారితో దాసీజనులను పోల్చడానికి వీల్లేదు కదా. ఆ రకంగా అన్నాడు విద్యా వధు జీవనం. మనం నేర్చుకునేటువంటి కొంతమంది
జ్ఞానాన్ని, కొంతమంది ధ్యానాన్ని, కొంతమంది యోగాన్ని, కొంతమంది కర్మలని, ఇవన్నీ అవన్నీ. కానీ ఆయన అంటున్నాడు, దిస్ ఇస్ ది కింగ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. ఇది పనులన్నింటిలో కూడా ఈ భగవన్నామ జపం అనేటువంటి అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి పని విద్య, ఉద్యోగం. తర్వాత ఆనందాంబుది వర్ధనం. అంబుది అంటే సముద్రం, ఆనందాంబుది వర్ధనం. ఈ సంసారంలో సముద్రానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సముద్రం కూడా తన ఒడ్డును దాటి రాదు. సముద్రం దానంతటి అది అశేషమైనటువంటి జలరాశి. మనం దాన్ని ఖాళీ చేసి మనంటే తీసుకెళ్ళాము. అది మనం కొలవలేనటువంటి జలరాశి. అందుకే మనం ఎప్పుడైనా ఏదైనా అనంతమైనటువంటి విషయం అంటే దాన్ని సముద్రంతో కానీ ఆకాశంతో కానీ కొలుస్తాము. కానీ అంటున్నాడు, ఈ భగవన్నామంలో కలిగేటువంటి ఆనందం అది సముద్రం అంటే విపరీతమైనటువంటి. కానీ ఈ సముద్రం అనేటువంటి పెరుగుతుంది కూడా అంటున్నాడు. అంటే దట్ ఇస్ స్పెషల్ థింగ్. ఈ సంసారంలో ఎంత ఆకాశానికి కూడా లిమిట్ కదా. మామూలుగా వేద జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ ఆకాశం అనంతమైనటువంటిది. కానీ భగవద్గీత చదివేవాళ్ళకి తెలుస్తుంది, మనం చూస్తున్నదంతా కూడా అది ఒక బస్తాలో ఆవగింజల బస్తాలో ఒక ఆవగింజ తీసినట్లయితే అది ఎంతో మనం చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా భగవంతుడి సృష్టిలో బస్తా ఆవగింజల్లో ఒక ఆవగింజ లాంటి. అది అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి విషయం కాదు. మనం చూస్తున్నదంతా కూడా ఒక బస్తా ఆవగింజల్లో ఒక గింజ లాంటిది. అది సులభంగా అర్థం చేసుకోవడానికి రాత్రిపూట మనకి చీకటి, 4 వైపులా చీకటి ఉంది. చీకటి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే 4 గోడలు ఉంటాయో ఆ మధ్యలో చీకటి అనేది. మన 4 గోడలు ఉంది, లైట్లు ఆఫ్ చేసినట్టు చీకటి. మనం డే టైంలో ఉన్నా కూడా తలుపులు ఇవన్నీ మూసేసి 4 గోడలు లైట్లు ఆఫ్ చేస్తే బయట అంతా కూడా డే టైం, కానీ మన గదిలో ఏంటి చీకటి. అట్లా డే టైంలో మనం ప్రపంచం అంతా కూడా లైట్ చూస్తున్నాము, కానీ రాత్రి అయినప్పుడు మనం చీకటి చూస్తున్నాం. అంటే నిజానికి మనం చీకట్లో ఉంటున్నాం, లైట్లో ఉంటున్నాం. చీకట్లో ఉంటున్నాం. దేవుడి ఏర్పాటు వల్ల 12 గంటలు మనకి లైట్ దొరుకుతుంది. ఆ దేవుడు ఏర్పాటు అయిపోయినట్టు మళ్ళీ మనం ఏ పరిస్థితులకు వస్తాం? చీకట్లోకి వస్తాం. అందుకే వేదాల్లో శబ్దం ఉంది, అసత్వమ సద్గమయ, తమస్వమ జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతం గమయ. మనకి వేద జ్ఞానం లేని కారణంగా మనం ఏదేదో మనం తెలియగలవాళ్ళం, మన జ్ఞానం ఉందని. కానీ కొద్దిగా భగవద్గీతను చదవడం ప్రారంభిస్తే మనం జ్ఞానాన్ని కొద్దిగా కూడా టచ్ చేయలేదేమో అని తెలియడం ప్రారంభం. అంటే అసతోమ సద్గమయ. అసతోమ అంటే ఈ సంసారంలో మృత్యు అనేటువంటిది ఉంది, కానీ ఎవరు చావాలనుకోవటం లేదు. మృత్యు అనేటువంటిది అంటే ఇంగ్లీష్లో యాజ్ షూర్ యాజ్ డెత్. సంసారంలో ఏదో అవుతుంది ఏదో అవుతుంది చెప్పలేదు, కానీ గ్యారంటీ అవుతుంది. మృత్యు అనేది గ్యారంటీ, యాజ్ షూర్ యాజ్ డెత్. కానీ వేద ఘోష మృత్యువర్మ అమృతం గమయ. నువ్వు చావకూడదు అనుకోవటం లేదు, కానీ ఇక్కడ కంపల్సరీగా కావాలా. నువ్వు మానవ జన్మ పొందావు కాబట్టి బయటపడాలని ఇప్పుడు బయటపడవచ్చు, అవకాశం బయటపడచ్చు. అట్లాగే అసత్వమ సద్గమయ. మనం ఈ పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం, కానీ ఏ రకంగా పిచ్చుకలు గుళ్ళు కట్టుకున్నటువంటి పిల్లకాయలకి పారేస్తూ ఉంటాను. ఎట్లా మనం సముద్ర పోయి పిల్లకాయలు ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళని టైం అయిపోతే
మనం చెప్పు పట్టుకుని లేకపోతే పట్టించుకొని పిల్లలు ఎంత సీరియస్గా ఆడుకుని నడిలు కట్టుకుని నడి చేస్తున్నాం. ఇది పదాన్ని తీసుకెళ్ళి అట్లా అసత్వమ సద్గమయ మనం ఎన్నెన్నో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. పదవ యాక్టివిటీస్ అంటే దేవుడికి మనం చేసే సీరియస్ ఆయనకి పట్టింపులేదు. ఎన్ని పాడుకునేది చెప్పిన పదా మీరు చేస్తున్నటువంటి చిలిపొని నెక్స్ట్ ఇట్లా మళ్ళీ అవకాశాలు ఇస్తాం కదా. మళ్ళీ మనం చిలిపోం. ఎప్పుడు దాకా మనం గురువు దాకా ఇప్పుడు దాకా మనకి జ్ఞానం లేదు. మళ్ళీ అదే పని అంటే ఆయన అంటున్నాడు, నీకు మానవ జన్మ జరిగింది కాబట్టి నీ తొంటరి పనులు చిన్ని పనులు ఆఫ్ చేసి కమ్ టు ది రియల్ బిజినెస్, కమ్ టు ది సీరియస్ బిజినెస్. మనకి తెలియటం లేదు భవిష్యత్తులో ముసలితనంలో రోగాల్లో సాగు వచ్చినప్పుడు ఏ రకంగా అసహాయం అయిపోతాము. మన డబ్బు ఏం చేయలేదు, మన బంధువులు ఏం చేయలేరు, మన చదువులు ఏం చేయలేరు. కైండ్లీ వేక అసత్వమ సద్గమయ తమస్వమ రెండు దాచుకోండి. రెండు రాదు కూర్చోగా కృష్ణ మాతో పాటు కురుక్షేత్రం అంటే మీరు కూర్చోవాలని కావాలి. చెప్తున్నా అసత్వమ సద్గమయ. మనం ఎలాంటి పరిస్థితులు చేసుకున్నా కూడా ఈ పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ నిజంగా మీరు సమాధానం చేసుకోవాలంటే జరగండి. అంటే తమస్వమ జ్యోతిర్గమయ దాని గురించి సంసారం మనం చీకట్లో ఉంటున్నాం, వెలుగులో ఉంటున్నాం. శాస్త్రం చెప్తున్నా మనం చీకట్లోనే ఉంటున్నాం. కానీ భగవంతుడి ఏర్పాటు వల్ల మనకి రోజుకి 12 గంటలు వెలుగు. అట్లా కానట్లయితే ఇక్కడ అంతా చీకటి. కాబట్టి దీని నుంచి మనం బయటపడాలంటే మనం బయటపడవచ్చు. తమస్వమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. మనం ఎన్ని ఏర్పాటు చేసుకున్నా నవ్వడానికి ఒక ఆయనడు మృత్యు నుంచి బయటపడడానికి ఆయన చిన్నగా యమరాజునే పూజిస్తే సరిపోతుంది కదా, ఆయన చంపడం వదిలిపెట్టేసిపోతారని చెప్పి ఆయన యమరాజులు వారి భక్తులు అయినాడు. ఆయన మృత్యు నుంచి బయటపడడానికి జనాలు అట్లా ప్రయత్నాలు. ఇంకో ఆయన అనుకున్నాడు అంట, నేను మృత్యు వచ్చినవాడు నేను ఇక్కడ దాకా పెంటలో దిగా అంటే చాలా అసహ్యంగా ఉంది, ఎవరు నా దగ్గరికి నాకు చంపడానికి ఎంత దూరం. కానీ ఆయనకి పెంటలో ఇక్కడ దాకా దిగి నా దగ్గరికి అంత రావడానికి అసహిస్తారు కదా, దాని తర్వాత బయటకు వస్తాను. ఆ రకంగా మనం మృత్యు నుంచి బయటపడలేండి. అదే రకంగా ఆయన యమరాజుని ఆయన ఉపాసన చేసినాడు. యమరాజు వచ్చి ఆయన చెప్పినాడు, నువ్వు ఘోరంగానే నా తపస్సు చేసినావు, నా అధికారంలో ఉన్నది ఇవ్వగలుగుతాను కానీ నా అధికారం బయట. నేను పూర్ణ స్వతంత్రుడిని కాదు, పూర్ణ స్వతంత్రుడు కేవలం కృష్ణుడు నారాయణుడు మాత్రమే. మేమంతా వాళ్ళ కింద పనిచేసే ఏజెంట్స్ ఉన్నాం మా డిపార్ట్మెంట్ని. నేను ఈ మాత్రం చేయగలుగుతాను, నువ్వు చావడానికి ముందు నేను నీకు సూచన ఇవ్వగలుగుతాను. చావు నేను చాపు చేయలేను కానీ చావడానికి ముందు నేను నా చేతిలో ఉంది కాబట్టి నేను రావడానికి ముందు అంటే ఆయన సరే కనీసం తెలిస్తే మనం అప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవడానికి అంటే ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు నీకు ఏదైనా రోగాలు వచ్చినప్పుడు నీకు అనుమానం వస్తుంది, నేను ఈ రోగం చనిపోతానా బతుకుతానా లేదా
యాక్సిడెంట్ అయితే చనిపోతా అప్పుడు మనకు తెలియదు కదా అని అన్నాడు. ఎప్పుడైతే నేను వచ్చి నీ కాళ్ళ దగ్గర నిలబడతానో నువ్వు అర్థం చేసుకో, ఇంక నీ పని అయిపోయినట్టే. ఆ చిన్న రోగం అయినా కూడా నేను కనిపించాను నీ కాళ్ళ దగ్గర. ఆ చిన్న రోగాలు నిలబడ్డాను. దీని తన తెలివితేటలు ఉపయోగించడం ప్రారంభించాడు. ఆయన అన్నాడు, ఒకరోజు అట్లాగే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయనకి రోగం వచ్చింది. రోగం వస్తే యమరాజు కాళ్ళ దగ్గర కనిపించాడు. ఆయనకి అర్థానికి పోతాను. అందుకని ఆయన తొందరగా తిరిగి ఇటు తిరిగిపోయి తల యమరాజు దగ్గర చెట్టుగా పల్టీకి వచ్చి మళ్ళీ యమరాజు తిరిగి నిలబడుతున్నాడు. వాళ్ళు కుర్రాళ్ళు చూశారు. చూసి నాన్నకి రోగంలో కొద్దిగా పిచ్చిగా ఉన్నట్టు కథలు కొన్ని గట్టిగా పట్టుకున్నాడు. రోగం వల్ల తల్లి కొట్టుకుంటాడే తిని ఆయన సహాయం చేద్దాం. అప్పుడు యమరాజు అన్నాడు, చాలా వస్తే మీ వాళ్ళే నీకు సహకరిస్తారు, నన్ను చూస్తున్నా పోదాన్ని తప్పించుకోవాలని మీ వాళ్ళే నీకు చాలా సహాయం. అంటే మృత్యువర్మ అమృతం గమయ. దానికి సంసారం మనం బయటపడాలని కానీ బయటపడే మార్గం ఉంది. ఆ యమరాజు పూజించడం వల్ల ఒళ్ళంతా పంట పూసుకోవడం వల్ల, లేదా కొంతమంది ఆయన వెనకాల ఒక ముస్లిం నవాబు ఆయన కూడా విని మనుషులు ఎట్లా ప్రయత్నం చేస్తారు చావు నుంచి బయటపడ్డారు. ఆయనంతా పెద్ద కోటలు కట్టించి దానిలో మళ్ళీ గదులు కట్టి దాని లోపల గదులు కట్టి లోపల గదులు కట్టి దాన్ని గట్టిగా కాపులు పెట్టి యమరాజు రాగానే తలుపులు తెరుచుకుని అంటారు కదా. మరి యమరాజు మహాజనులు, భగవంతుడికి ఉండే శక్తులు 12 మందికి ఉంటాయన్న. వాళ్ళలో యమరాజు రావాలి. ఏ రకంగా భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన మనం తప్పించుకోలేము. అట్లాగే యమరాజుకి చంపడానికి భగవంతుడు అధికారం ఇచ్చారు. ఎవరు తప్పించుకోలేరు. ఆయన ఆ పని చేసి ఎవరికి పెట్టాలి. ఎన్ని కోటలు కట్టుకుని మేడలు కట్టుకుని లోపలికి ఎన్ని అరేంజ్మెంట్ చేసుకుని కానీ క్షణంలో వ్యక్తి చనిపోవచ్చు రావచ్చు. కాబట్టి మృత్యుర్మ అమృతంగా నిజానికి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి అంటే ఈ శ్లోకం ఆయన ఆనందామృతి వర్ధనం ప్రతిపదం పూర్ణామృత ఆస్వాదనం. ఈ సంసారంలో సముద్రానికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది. మనం ఈ చీకటి జగత్తులో ఉంటున్నాము. చీకట్లో ఉన్నప్పుడు రాత్రినే కాదు, ఈ సంసారమే చీకటి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ సంసారంలో ఉన్నంత వరకు ఏ రకంగా చీకట్లో ఉంటే మనకి పాముల భయం, దొంగల భయం, ఈ భూతాల ప్రేతాల భయం, మనకి అదే రకంగా మన శత్రువుల భయం ఎన్ని ఉంటాయో, చీకటి ఉన్నంత వరకు మనకి భయం అనేది ఉంటుంది. ఆ చీకటి పోయిందంటే అలాగే ఎప్పుడు దాకా మన ఈ సంసారంలో ఉంటామో మనకి భయాలు అనేవి పోవాలి. ఈ సంసారంలో ఉండాలా కానీ మనకి టెన్షన్లు ఉండకూడదు, మనకి వరీలు ఉండకూడదు అనేది వీలు అవుతుంది. ఏ రకంగా ఒక వ్యక్తి సముద్రంలో పడవ మీద ఉన్నప్పుడు, మీరు సముద్రంలో పడవ మీద ఉండాలా కానీ పడవ కదలకుండా ఉండాలా, సంభవం అది. మీరు నీళ్ళలో ఉన్నంత వరకు పడవ మీ అదుపులో ఉండదు, కదులుతూనే ఉంది. ఆ రకంగా మనం ఈ శరీరంలో ఉంటూ మనకి టెన్షన్ ఉండకూడదు, మనకి వరీలు ఉండకూడదు, మనకి బాధలు ఉండకూడదు అంటే అయ్యే పని కాదు. అందుకని అంటున్నాడు ఆయన, మృత్యోర్మ అమృతం. నీకు మానవ జన్మ అనేటువంటి దుర్లభమైనటువంటి అవకాశం దొరికింది. బయటపడాలంటే ఇదే నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్లా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. నేను కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎందుకు ఈ భగవన్నామం చేస్తున్నట్టు దాని ఉద్దేశంతో మీకు వచ్చిన ఒక ఉదాహరణ జాబ్ చేస్తుంది కానీ తర్వాత ప్రసంగాన్ని అడిగింది. మానవ జీవితం యొక్క సౌకర్యం ఎట్లాంటిది? ఒక వ్యక్తిని ఒక పెద్ద హాల్లో, ఆయన గుడ్డివాడు, దాన్ని ఆయనలో పెట్టారు. ఆయన ఈ హాల్ నుంచి బయటపడి ఒక ప్రకృతిలోకి వెళ్ళాలని ఆయన చెప్పారు. అయ్యా ఈ గుడ్డివాడివే, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదు వాళ్ళంతా గుడ్డివాడు
రూపాయల కింద లెక్క. ఈ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ నువ్వు తిరుగుతున్నావు, జాగ్రత్తగా ఉండు. ఎక్కడైతే తలుపు కనిపిస్తుందో, ఎక్కడైతే పెట్టుకోవడం గుడివాడైతే తడుగుకుంటుంది తిరగాలి కదా. నువ్వు తడుగుకుంటూ ఎక్కడైతే నీకు ఆ తలుపు తెలుసుకున్నట్టుందో దాని నుంచి బయటకు వెళ్ళిపో. అది నువ్వు తప్పావంటే మళ్ళీ పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా మళ్ళీ తడుగుకుంటూ తిరగాలి. జాగ్రత్తగా ఇట్లా మానవ జన్మ బయటపడడానికి మనకు అవకాశం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ గుడ్డివాడు బయటపడాలని తాపత్రయం వెతుకుతున్నాడంట. కానీ ఆయన కొంత దురద ఉందంట. వాడి కర్మకాలి ఆ తలుపు దగ్గర దురద పెట్టి తిట్టాను అనుకున్న చెల్లికి మళ్ళీ ఆ తలుపు దాటిన తర్వాత మళ్ళీ తిట్టాడు దురదలు. దాని ఉద్దేశం అంటే వాటికి మోరల్ ఆఫ్ ది స్టోరీ లెసన్. మనం అందరం కూడా మానవ జన్మ దొరికిన ఇంద్రియాలను కొద్దిగా అదుపులో పెట్టుకోవాలా. అది అదుపులో లేనంత వరకు మనం ఏమరిపాట్లోనే మనం నిర్లక్ష్యంగానే జీవితాన్ని గడిపేస్తున్నాం. ఎవరైతే ఈ దురదని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో మళ్ళీ అవకాశం దొరికిన దాన్ని బయటపడగలుగుతారు. కానీ మానవ జన్మ అంటే మనం చక్కగా భగవద్గీత చదవడం, యోగ్యులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళడం సాధన. బహుశా మీరందరూ ఇటువంటి ప్రోగ్రాంకి వచ్చారంటే ఎంతో కొంత ఏదో రకంగా ఏదో ధార్మికమైనటువంటి పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు ఉపన్యాసంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేసింది భగవన్నామాన్ని మించినటువంటి తరుణోపాయం మరొకటి లేదు. కృష్ణనామాన్ని మించినటువంటి ఒక శ్లోకం ఉంది, మంచిది, నేర్చుకోవడం కూడా సులభం. అది ఈ వేదాల మెసేజ్ని డైరెక్ట్గా ఇస్తుంది. అది మీరు 2 మాటలు నా దగ్గర నుంచి విన్నారంటే అది ఔషధంలాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ శ్లోకం చెప్పి నేను ఆఫ్ చేస్తాను. ఆయన అంటాడు ఒక ఆయన, నారాధితో యద్హరిస్ తపసా తతః కిం, ఆరాధితో యద్హరిస్ తపసా తతః కిం. సులభంగా కదా నేర్చుకోవడం. అందరూ ఆయన వస్తారు నాతో పాటు. నా ఆరాధితో యద్హరిస్ తపసా తతః కిం. తర్వాత లైన్లో ఆరాధితో యద్హరిస్ తపసా తతః కిం. దాని అనువాదం, నా ఆరాధితో, మనం హరిని కొలవనప్పుడు ఎన్ని తపస్సులు చేసిన ప్రయోజనం ఏముంది? హరిని తెలుసుకోలేదు, హరిని లక్ష్యంగా పెట్టుకోలేదు, ఎన్ని రకాల తపస్సు చేస్తే అంత వృధాయే కదా. ఇది మనకి హరి దొరకలేదు కదా. అట్లా కాకుండా 2వ లైన్లో అంటున్నాడు, ఆరాధితో యద్హరిస్. మనం కృష్ణుని కొలవడం ప్రారంభించేసినట్లయితే ఇంక వేరే ముక్కు మూసుకోవడాలు, ఆ తర్వాత ఈ వ్రతాలు పెట్టుకోవడాలు, తర్వాత తీర్థయాత్రలు చేసుకోవడం ఇంక మనకి భగవంతుడు దొరికిపోయినాడు. కృష్ణుడు భగవంతుడు అని తెలిసిపోయింది. దానికి కృష్ణనామ మార్గం అని తెలిసింది. ఇంకా వేరే తపస్సు చేయవలసిన అవసరం ఉంది. అంటే మనం చేయవలసిన తపస్సు ఈ మాత్రపు తపస్సు. కనీసం మనం కొద్దిగా సోమర్థనాన్ని వదిలిపెట్టి నేను ప్రతిరోజు భగవన్నామాన్ని జపం చేసి అలవాటు చేసుకోవాలా అనే నిర్ణయాన్ని తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ డన్. జీవితంలో ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ నామం ద్వారానే మనం జీవితం యొక్క లోతుల్లోకి దిగచ్చు. నామం ద్వారానే మనం జీవితం యొక్క ఎత్తులకి ఆఖరి మెట్టు దాకా మనం భగవంతుడితో సంబంధం దాకా కూడా మనం వెళ్ళచ్చు. ఈ రకంగా ఇట్లా చదువుకున్న వాళ్ళు ఎంబీఏలు చదువుకుని, ఎంబీఏలు చదువుకుని, ఎంటెక్లు చదువుకుని వీళ్ళు ఈ కృష్ణనామాన్ని భజన చేసుకుంటూ తిరుగుతున్నారంటే మనం వాడికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు మనం పొరపాటు అపోహలు చేస్తూ ఉంటాం. కానీ అంత చదువుకున్న వాళ్ళు అయ్యి భజనలు చేస్తున్నారు, దీనిలో ఏదో ఉంటుంది కొద్దిగా కూర్చొని మనం మన తలకి ఎక్కేదాకా అర్థమయ్యేదాకా మనకు ఉండేటువంటి డౌట్లు తీరేది అడగడం ఇది మంచిది. అంతేగాని వీళ్ళు ఎంత చదువుకొని వీళ్ళు ఈ రకంగా తిరుగుతున్నారంటే దూరం నుంచి అనుకోవడం కంటే అది కొద్దిగా తెలియడం కోసం ఈ ఉపన్యాసాన్ని ఉద్దేశంగా చేసుకుని కొద్దిగా చెప్పడం అయింది. ఇప్పటి నుంచి మీరు కొద్దిగా ఇటువంటి ఇస్కాన్ వాళ్ళు పుస్తకాలు చదువుతారని ఆశిస్తూ ప్రతి వ్యక్తికి వాళ్ళ పుట్టుక, వాళ్ళ జీవితాన్ని బట్టి వేరే వేరే ఆలోచన
సందేహాలు సంశయాలు ఉండొచ్చు. అవన్నీ మనం ఇటువంటి భక్తులతో పాటు కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్తారంగ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్తారంగ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama 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 Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama 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 Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama 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 Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare.
Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Govinda Jaya Jaya Gopal Jaya Jaya. Govinda Jaya Jaya Gopal Jaya Jaya. Govinda Jaya Jaya Gopal Jaya Jaya. Radha Ramana Hari Govinda Jaya Jaya. Radha Ramana Hari Govinda Jaya Jaya. Govinda Jaya Jaya Gopal 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 Jaya Jaya.
Jaya Prabhupada.
वंदे कृष्ण नंद कुमार वंदे कृष्ण नंद कुमार नंद कुमार मदन गोपाल नंद कुमार मदन गोपाल मदन गोपाल मोहन रूपा मदन गोपाल मोहन रूपा वंदे कृष्ण नंद कुमार नंद कुमार मोहन रूपा मोहन रूपा मदन गोपाल जय जय देव हरे जय जय देव हरे जय प्रभु दीन दयाल हरे जय प्रभु दीन दयाल हरे जय सच्चिदानंद नाथ हरे जय सच्चिदानंद नाथ हरे राम हरे जय कृष्ण हरे राम हरे जय कृष्ण हरे जय राम हरे जय कृष्ण हरे जय सच्चिदानंद नाथ हरे गौर हरे गौर हरे गौर हरे गौर हरे धर्म हरिनाम संकीर्तन की राधा कृष्ण भगवान की गौर हरि भगवान की श्रील प्रभुपाद महाराज की समवेत गौर भक्तवृंद की गौर प्रेमानंद।
అవును ఏం నేర్చుకున్నారా డాన్స్ చెప్పు నేను చెప్పాను చెప్పా చెప్పండి